తుంగనాథ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి శివాలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగలో 5 కేదారాలు ఉన్నాయి. వీటిని పంచకేదార్ అని అంటారు. ఈ పంచకేదార్లోకెల్లా అత్యంత ఎత్తైనటువంటి శివాలయం ఇదే తుంగనాథ్. దీని అర్థం ఏంటంటే శిఖరాలకు ప్రభువు అని అర్థం. మందాకిని మరియు అలకనంద నదీ లోయలు ఈ పర్వతాలలోనే ఏర్పడ్డాయి. తుంగనాథ్ 3680 మీటర్ల ఎత్తులు, అంటే దాదాపుగా 12,073 అడుగుల ఎత్తులో కలదు. నడవడం ఇబ్బంది ఉన్న వారికి గుర్రాల సౌకర్యం కూడా ఇక్కడ కలదు. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? మన తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి రిషికేశ్ చేరుకుంటే అక్కడ మనకు చాలా ప్రైవేట్ వాహనాలు దొరుకుతాయి. లేదా ఇంటర్నెట్లో తుంగనాథ్ ప్యాకేజెస్ అని మనం సెర్చ్ చేసినట్లయితే ఢిల్లీ నుంచి లేదా రిషికేశ్ నుంచి రకరకాలైనటువంటి ప్యాకేజెస్ లభిస్తాయి. మనకు అక్కడ అకామిడేషన్ దొరకడం చాలా కష్టం కాబట్టి ప్యాకేజెస్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే అకామిడేషన్, అదేవిధంగా వెహికల్ వాళ్ళే చూపిస్తారు. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి తగిన విధంగా వర్షము చలి తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకు కావలసిన ఆహార పదార్థాలను మనమే వెంట తీసుకుని పోవాలి. పైన కూడా అక్కడక్కడ స్నాక్స్, టీ దొరుకుతాయి. దాదాపుగా 6 కిలోమీటర్లు ఇలా వెళ్ళినాక తుంగనాథ్ ఆలయం వస్తుంది. అక్కడి నుండి ఇంకా 1 కిలోమీటర్ పైభాగంలో చంద్రశిల ఉంటుంది. అక్కడే శ్రీరాముడు తపస్సు చేశాడు. రావణాసురుణ్ణి చంపిన తర్వాత ఆ పాపం పోవడానికి శ్రీరాముడు అక్కడే చంద్రశిల దగ్గరే వచ్చి తపస్సు చేశాడు. చంద్రశిలకు సంబంధించిన వీడియో తర్వాత పోస్ట్ చేయడం జరుగుతుంది. పంచకేదారాలు, అందులో ఒకటి కేదార్నాథ్, రెండవది తుంగనాథ్, మూడవది రుద్రనాథ్, నాలుగవది మధ్య మహేశ్వర్, ఐదవది కపిలేశ్వర్. ఈ 5ంటినే పంచకేదారాలు అంటారు. పంచకేదారాలకు అదేవిధంగా పాండవులకు సంబంధించిన పురాణ కథ ఒకటి కలదు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను కౌరవులను ఓడించి చంపిన తర్వాత సోదరహత్య, బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడి ఆశీర్వాదం కోసం బయలుదేరారు. ముందుగా పాండవులు కాశీ వెళ్ళి అక్కడ విశ్వనాథుని వేడుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసి చలించిన శివుడు వారి ప్రార్థనలను పట్టించుకోడు. వీరి నుండి తప్పించుకోవడానికి శివుడు నంది రూపాన్ని ధరించి గర్వాల్ హిమాలయ ప్రాంతాల్లో దాక్కుంటాడు.
అలా కనిపించేదే తుంగనాథ్ ఆలయం. అయితే వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్తారు. అక్కడ శివుని కోసం పాండవులు వెతుకుతారు. తర్వాత భీముడు 2 పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా గుప్తకాశి అనే ప్రదేశంలో ఒక ఎద్దు మేస్తున్నట్టు కనిపించింది. అలా మేస్తున్నటువంటి ఎద్దును చూసి శివుడని గుర్తుపడతాడు భీముడు. ఆ తర్వాత భీముడు వెళ్ళి ఆ ఎద్దు యొక్క తోక అదేవిధంగా వెనక కాళ్ళను పట్టుకుంటాడు. ఆ తర్వాత శివుడు భూమి యొక్క అంతర్భాగంలోకి మాయమైపోతాడు. ఆ తరువాత తిరిగి 5 అవయవాలు 5 భాగాలలో కనిపించే విధంగా వీరికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇవే పంచకేదారాలు. ఇదే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న శివాలయం. పంచకేదారాల్లో ఎద్దు యొక్క అవయవాలు ఎక్కడ కనిపించాయంటే కేదార్నాథ్లో మూపురం కనిపిస్తుంది, తుంగనాథ్లో ముందు కాళ్ళు కనిపిస్తాయి, రుద్రనాథ్లో ముఖము మరియు నాభి ప్రదేశం, మధ్య మహేశ్వర్లో పొత్తి కడుపు, కల్పేశ్వర్లో జటాజుటం కనిపిస్తుంది. ఈ 5 క్షేత్రాలే పంచకేదారాలు. ఈ 5 ప్రదేశాలలో పాండవులు దేవాలయాలు నిర్మిస్తారు. ఆ తర్వాత మోక్షం కోసం కేదార్నాథ్ వెళ్తారు. అక్కడ ధ్యానం చేసి యజ్ఞం చేసి తర్వాత స్వర్గారోహణ అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందుతారు. ठंडी लागवा